జికేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము శ్రీరామతత్వం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు ధర్మాన్ని పాటించి తన జీవితాన్నే త్యాగం చేసి మహోన్నత వ్యక్తిగా మనకు నిలవడం అనేటువంటి జరిగింది. వాల్మీకి నారదుడిని అడుగుతాడు, కోస్మిన్ సంపతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవతః విద్వాన్ కహ సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ధృతిమాన్ కో నసూయకః తస్య బిబ్బతి దేవస్య జాతరోషస్సు సంయుగే అని అడుగుతాడు. అంటే ధర్మం కలిగినటువంటి వాడు, గుణవంతుడు, సర్వభూతదయ కలిగినటువంటి వాడు, ప్రియవర్ధనుడు, తర్వాత ఆత్మ విజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, ధృతిమాన్ ధైర్యవంతుడు, దేవ అసురుల యుద్ధాలలో అతను యుద్ధము చేస్తూ ఉంటే దేవతలు సైతం పూర్తిగా భయపడేటువంటి వాళ్ళు. తస్య బిబ్బతి దేవస్య జాతరోషస్సు సంయుగే అని చెప్పేసి ఇట్లాంటి 16 లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు నారదుడు చెప్తాడు, ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ అయోధ్యలో ఉండేటువంటి ఈ అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి వాడే రాముడు అని చెప్తాడు. కాబట్టి ఇట్లాంటి గుణాలు మనము ఒకటైనా కూడా శ్రీరాముని గుణాలను మనం అలవర్చుకుంటే జీవితంలో మనం ఆచరిస్తే గొప్ప వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనం శ్రీరాముని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకు శ్రీరాముని గురించి చెప్పుకుంటూనే ఉన్నాము అంటే ఇంకొక శ్రీరాముడు దొరకనంత వరకు అదే శ్రీరాముని గురించి మనం చెప్పుకోవాల్సిందే అంటుంది శాస్త్రం. కాబట్టి శ్రీరామతత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆయన జీవించినటువంటి విధానము, ఆయన మనిషిగా పుట్టి తర్వాత ఒక దేవుడిగా మారేటువంటి గొప్పదైనటువంటి రామాయణ కావ్యాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని చెప్పేసి మనకు శ్రీరామనవమి